హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. మన స్టోరీలో సీతకు వచ్చినట్లుగానే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అందుకే కొద్ది రోజులుగా స్టోరీ అప్లోడ్ చేయలేకపోయాను. ఏమనుకోవద్దు ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది. ప్రస్తుతానికి నీకు ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం ప్రజెంట్ నా దగ్గర సేఫ్గా ఉంది. నువ్వేం చేయాలో కొద్దిసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. ఒక్క క్షణం భరత్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. తనని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరో మానసాన్ని కిడ్నాప్ చేశారు అని అనుకోగానే అతనికి కోపంతో పాటు చాలా బాధగా కూడా అనిపించింది. అనవసరంగా మానసాన్ని తనే ఈ సిచ్యువేషన్లో పడేశానేమో అని బాధపడ్డాడు భరత్. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ సహాయంతో మాన్సా ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని సంపాదించాడు. అందులో మాన్సాని కిడ్నాప్ చేసిన కమాండర్ నెంబర్ నోట్ చేసుకొని వెంటనే అది ఏ డైరెక్షన్లో వెళ్ళిందో అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేశాడు భరత్. అది వెళ్ళిన లొకేషన్ ఆ సిటీకి అవుట్కట్స్లో ఉన్న ఒక అడవి దగ్గరకు వెళ్ళి ఆగింది. భరత్ అది చెక్ చేస్తూ ఉన్నంతలోనే అతని మొబైల్ మరోసారి రింగ్ అయింది. అదే అన్నోన్ నెంబర్. ఫోన్ లిఫ్ట్ చేసి భరత్ కోపంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇడియట్స్, ఆడవాళ్ల మీద కాదురా నీ ప్రతాపం. నన్ను చంపాలనుకున్నావు, కుదరలేదని తననెందుకు కిడ్నాప్ చేశావు? అయినా తను నా గర్ల్ ఫ్రెండ్ అని నీకెవరు చెప్పారు అని కోపంగా మాట్లాడాడు భరత్. అబ్బో, ఇంత కోపంగా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా తను నీ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట అన్నాడు అవతల వ్యక్తి. కాదు అని నేను చెప్తున్నాను కదా. తను జస్ట్ మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్. తనని వదిలేయి. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నాకు ఎదురుపడ్డావు అంటే నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అని వార్నింగ్ ఇచ్చినట్లుగానే అన్నాడు భరత్. సరే సరే, అది చూద్దాం. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఎలాగో కలెక్ట్ చేసావు కదా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని. నన్ను వెతుక్కుంటూ రా. నీకు జస్ట్ 3 hours మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు నన్ను కనిపెట్టావనుకో, నువ్వు చెప్పినట్లుగానే నన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేకపోయాడు అనుకో, అప్పుడు సేఫ్గా నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ లేదు అంటే 3 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను వెయిట్ చేయను. నేనేం చేస్తానో ఇప్పుడు చెప్పను, నువ్వే చూద్దు గాని. ఒక అందమైన గిఫ్ట్ ప్యాకెట్ నీ ఇంటి ముందుకు వస్తుంది అని పెద్దగా నవ్వుతూ అన్నాడు అవతల వ్యక్తి. స్టూపిడ్, నీకు ప్రాబ్లం ఉంది నాతో కదా. ఏదైనా ఉంటే నాతో తేల్చుకో. మధ్యలో తననెందుకు ఇన్వాల్వ్ చేస్తావు అని కోపంగా అడిగాడు భరత్. అవును, జనరల్గా నాకు ఇలా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, తను నీ గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. తన బ్యాడ్ లక్. మా వాళ్ళు ఇప్పటికే తనకి చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్ ఇచ్చారు. నేను ఓకే, కానీ మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 10 minutes గడిచిపోయాయి. పోలీసులు అంటూ కూర్చున్నావు అనుకో, ఏం జరుగుతుందో నేనైతే చెప్పలేను అన్నాడు అవతలి వ్యక్తి. భరత్ వెంటనే ఫోన్ కట్ చేసేసి ఒంటరిగా బయలుదేరాడు. ఎంత స్పీడ్గా వెళ్ళినా ఆ అడవి ప్రాంతానికి చేరుకోవడానికి కనీసం అతనికి 1 hour పడుతుంది. వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అడవి దగ్గరికి వెళ్ళాడు భరత్. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు ముందుకు పోవడానికి ప్లేస్ కనిపించలేదు. అందుకే తన కార్ని అక్కడే పార్క్ చేసేసి వచ్చేటప్పుడు తన జేబులో పెట్టుకుని వచ్చిన గన్ తీసుకొని ముందుకు ఒక అడుగు వేస్తూ వెళ్తున్నాడు భరత్. తను వచ్చే ముందే పోలీసుల్లో తనకున్న బెస్ట్ ఫ్రెండ్ భాస్కర్ని ఒక్కడిని మాత్రమే తన వెనకాల రమ్మని చెప్పాడు భరత్. కానీ భాస్కర్ మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో కొంచెం ఆలస్యమైంది. అప్పటికి భరత్ ఒక్కడే అడవిలో మానసాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అక్కడక్కడ ఆగుతూ మానసా మానసా అని పెద్దగా అరుస్తున్నాడు భరత్. కానీ అతనికి ఏ విధమైనటువంటి రిప్లై రాలేదు. అడవిని చుట్టూతా పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు భరత్. అతను ఒక స్పాట్కి వచ్చేటప్పటికి అతనికి ఒక వాయిస్ వినిపించింది. అక్కడున్న చెట్లకు పెట్టిన మైక్రోఫోన్ సహాయంతో ఆ వాయిస్లో మానసాన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అతను పెద్దగా నవ్వుతూ, మొత్తానికి వచ్చావన్నమాట. గర్ల్ ఫ్రెండ్ కాదన్నావు, అయినా సరే వెతుక్కుంటూ వచ్చావు. అంటే ఇది నీకు ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమవుతోంది. ఈరోజు ఈ అడవిలో మీ ఇద్దరు సమాధి అయిపోవడం ఖాయం అని మరోసారి పెద్దగా నవ్వాడు అవతలి వ్యక్తి. ఇలా కనిపించకుండా మాట్లాడడం కాదు, నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు అని అంతే కోపంగా అన్నాడు భరత్. నీకు ఫైటింగ్ చేయాలని చాలా కోరికగా ఉన్నట్టుంది.
చేద్దాం, ఫైటింగే చేద్దాం. కానీ అంత తొందర ఏమొచ్చింది? ముందు మేము ఎక్కడున్నామో నువ్వు కనిపెట్టాలి కదా అన్నాడు అవతలి వ్యక్తి. భరత్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచించాడు. ఆ చెట్లకున్న మైక్రోఫోన్ వైర్లెస్ది కాదు. అంటే ఆ వైర్ ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టగలిగితే ఈజీగా మానస ఉన్న అడ్రస్ దొరికిపోతుంది అని అనుకున్నాడు భరత్. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అవతల వాళ్ళకు అనుమానం రాకుండా నెమ్మదిగా ఆ మైక్రోఫోన్ వైర్స్ని అనుసరిస్తూ వెళ్ళాడు భరత్. ఒక్క 10 మినిట్స్ గడిచిన తర్వాత అతనికి ఎదురుగా ఒక పెద్ద పాడుబడిన బంగ్లా కనిపించింది. అసలు ఆ అడవిలో అలాంటి బంగ్లా ఉంటుంది అని కూడా ఎవ్వరూ ఊహించరు. దాని చుట్టూతా పొదలు తుప్పలు పెరిగిపోయాయి. చూడ్డానికి అది కూడా ఆ అడవిలో ఒక చెట్టేమో అన్నట్లుగా ఉంది. ఆ బంగ్లా దగ్గరకు వెళ్తే తప్పితే అక్కడ బంగ్లా ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. భరత్ సైలెంట్గా అందులోకి ఎంటర్ అవుతూ ఎంట్రన్స్ లో కనపడిన రౌడీల్ని తన దగ్గరున్న క్లోరోఫామ్ సహాయంతో సౌండ్ రాకుండా కొట్టి పడగొట్టాడు. అలా ప్రతి చోట కనిపించిన రౌడీలందరినీ కొట్టిపడేసి మానస కోసం వెతుకుతూ వెళ్తున్నాడు. అందులో ఒక గది స్పెషల్గా కనిపించింది. ఆ గదిలో ముసుగేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితోటి కూడా ఫైట్ చేస్తున్నప్పుడు భరత్ అతను ఎవరో చాలా పరిచయం ఉన్నవాళ్ళ అనిపించాడు. అతను ముసుగు తీయడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. తన చేతిలో ఉన్న క్లోరోఫామ్ కర్చీఫ్ని అతని ముక్కు దగ్గర పెడదామని అనుకునే లోపే అతను భరత్ చేతిని విసురుగా వెనక్కి నెట్టేసి దూరంగా పారిపోతూ, ఈ రోజు నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రం నువ్వు కాపాడలేవు. అసలు తను ఎక్కడుందో కూడా నీకు తెలియదు. నీకు ఇంకా కేవలం గంట మాత్రమే టైం ఉంది. ఈలోపే తన్ని కాపాడుకోవాలి, లేకపోతే తను నీకు దక్కదు. ముందు ఆ పని చూసుకో అని వార్నింగ్ ఇచ్చినట్లే ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. భరత్ ఇప్పుడు మానసాన్ని కాపాడడం మాత్రమే తనకు ముఖ్యం అనుకొని వెళుతున్న అతనిని వదిలేశాడు. అక్కడ ఆ బంగ్లాలో ఉన్న అన్ని గదులు వెతికినా మానస ఎక్కడా కనిపించలేదు. భరత్కి పిచ్చెక్కినట్లుగా అనిపించింది. మానస, మానస అని పిలుస్తూ అన్ని గదులు వెతుకుతున్నాడు. కానీ ఎక్కడా అతనికి మానస కనిపించలేదు. ఆఖరికి హాల్లోకి వచ్చి కూర్చొని 2 కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఒక్కసారి తను చూసిన గదులన్నింటినీ మరోసారి రివైండ్ చేసుకున్నాడు. ఎక్కడో లీలగా టకటకమని కొడుతున్న సౌండ్ వినిపించింది. అది కూడా తనకి అత్యంత దగ్గరగా. మరోసారి విన్నాడు. అదే హాల్లో ఫ్లోర్ కింద నుంచి శబ్దం వస్తోంది. తన కాళ్లతో ఫ్లోర్ని టచ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒకచోట ఫ్లోర్ మీద ఉన్న బండ కొంచెం తొలగించి ఉంది. అది పక్కకు జరిపి చూడగానే లోపలికి మెట్లున్నాయి. దాని కింద ఉన్న ఒక గదిలో మానస చేతులు కాళ్ళు కట్టేసి బంధించి ఉంది. ఆమెకి విపరీతంగా చాలా ఎక్కువ మోతాదులో డ్రగ్ ఇచ్చారు. ఆ డ్రగ్ ప్రభావంతో మానస పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తోంది. ఆమెను జాగ్రత్తగా పట్టుకొని బయటకు తీసుకువచ్చాడు భరత్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మానసని తన హాస్పిటల్కి తీసుకువెళ్ళలేడు. ఎందుకంటే ఆ డ్రగ్కి సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ముందుగా డ్రగ్ ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే తను ఆమెని ఇంటికి తీసుకువెళ్ళాలి అని నిర్ణయం తీసుకొని తన ఫ్రెండ్ డాక్టర్ సౌదామినికి కాల్ చేశాడు. చెప్పండి డాక్టర్ భరత్, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను, ఏంటి సంగతి అని అడిగింది సౌదామిని. ఏం లేదు డాక్టర్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ గెస్ట్ హౌస్ ప్రజెంట్ నేనున్న ప్లేస్కి దగ్గరలోనే ఉంది కదా, నాకు ఒక స్పెషల్ రూమ్ కావాలి, చాలా కాన్ఫిడెన్షియల్, ఎవ్వరికీ తెలియకూడదు అని రిక్వెస్ట్ చేసినట్లుగా అడిగాడు భరత్. షూర్, తప్పకుండా. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అంబులెన్స్ పంపిస్తాను. ఎనీథింగ్ సీరియస్ అంటూ కంగారుగా అడిగింది సౌదామిని. కొంచెం సీరియసే, ఎవరో ఒకరిని పంపించడం కాదు, మీరే రావాలి. అంబులెన్స్ అవసరం లేదు, నేను నా కార్లో తనని మీ గెస్ట్ హౌస్కి తీసుకొస్తున్నాను అంటూ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాడు భరత్. వెంటనే సౌదామిని అలర్ట్ అయ్యి తన కిట్ తీసుకొని హడావిడిగా గెస్ట్ హౌస్కి చేరుకుంది. డ్రగ్ ప్రభావం తగ్గడానికి ఆమె మానసకి కొన్ని ఇంజెక్షన్స్ అలాగే కొంత మెడికేషన్ ఇచ్చిన తర్వాత మానస కొద్దిసేపు సైలెంట్గా పడుకుంది. ఆ తర్వాత సౌదామిని భరత్తో, భరత్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆమెకిచ్చింది నార్మల్ డ్రగ్ కాదు, ఆమెలో కోరికల్ని విపరీతంగా పెంచేసే డ్రగ్ అది. నేనైతే దానికి యాంటీడోస్ ఇచ్చాను, కానీ తను ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేము. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌదామిని. సిరి అప్పటి నుంచి భారత్కి కాల్ చేస్తూనే ఉండడంతో భరత్ సిరికి ఫోన్ చేసి మానస సేఫ్గానే ఉందని, చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల కాన్షియస్లో లేదు, హాస్పిటల్లో ఉంది కాబట్టి రేపు మార్నింగ్ తను తీసుకొస్తానని, కంగారు పడద్దని సిరితో చెప్పాడు. మరి ఆ రాత్రి
ఆ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్లో వాళ్ళ మధ్య ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత. ఇక నుంచి రోజు రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.